నమస్తే ఆర్కే టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలో రంజాన్ సందర్భంగా ముస్లిం మహిళలకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. అందరికీ సమాన గౌరవం ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్న శ్రీనివాస్ గౌడ్. ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి జిల్లా కేంద్రంలో అతలాకుతలం. నేలకొరిగిన భారీ చెట్లు, వెరిగిన విద్యుత్ స్తంభాలు. మధ్యాహ్న భోజన పథకంలో కార్మికుల్ని తొలగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర. సిఐటియు నాయకుడు నల్లవేలి కురుమూర్తి. రంజాన్ పండుగ సందర్భంగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం పాలమూరు పట్టణంలోని అల్మాస్ ఫంక్షన్ హాల్లో ముస్లింలకు ప్రభుత్వం తరపున దుస్తుల పంపిణీ చేశారు. అక్కడి నుండి నేరుగా జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రాంతంలోని ముస్లింలకు కూడా దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం మహబూబ్నగర్ రూరల్ మండల పరిధిలోని కోడూరు గ్రామంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్తో కలిసి ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈసారి ప్రభుత్వం తరఫున రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు 8 లక్షల రూపాయల నిధులతో ఇప్పటికే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా ఈరోజు 4,000 మందికి దుస్తులు పంపిణీ చేశామన్నారు. చాలామంది నిరుపేద ముస్లిం సోదరులు పండుగ సందర్భంగా కొత్త దుస్తులకు డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి పండుగ సందర్భంగా ఇలాంటి సహాయం చేసేందుకు పూనుకున్నారన్నారు. ఒక్క ముస్లింలకే కాకుండా హిందూ, క్రిస్టియన్ పండుగల సందర్భంలో కూడా ప్రజలకు ప్రభుత్వం సహాయం చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా దాదాపు 8 లక్షల రూపాయల పైగా నిధులతో ఇఫ్తార్ విందు, 4,000 మందికి బట్టల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్రంలో చాలామంది నిరుపేద ముస్లింలు పండుగ సందర్భంగా బట్టలు లేక కొత్త బట్టలు లేనటువంటి పరిస్థితి కూడా చాలామందికి బీదరికం ఉన్నటువంటి పరిస్థితిని మా ముఖ్యమంత్రి గ్రహించి పాత కాలంలో నిజాం ప్రభుత్వంలో ఇప్పుడు ఇంటికి ఎప్పుడో రోజుల్లో తోఫాలు ఇచ్చేది, పేదవాళ్లకు పండుగ సాయం చేసేది. మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పేద ముస్లింలకు లక్షలాది మందికి ఈరోజు బట్టలు పంపిణీ, ఇఫ్తార్లు ఇవ్వడం అనేది ఒక గొప్ప సాంప్రదాయం. తెలంగాణ అంటే గంగా జమున తైజీబ్, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని గాంధీ మహాత్ముడు కోటి కాలేజ్ దగ్గర బహిరంగ సభలో కూడా వారు చెప్పడం జరిగింది. అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కూడా తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతంలో గొప్ప సాంప్రదాయం ఉంది, హిందూ ముస్లింలు చాలా గొప్ప వాళ్ళు, ఎంతో సౌహృదయంతో కలిసిమెలిసి ఉంటారని చెప్పిండు. మరి గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి కళను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసి ప్రజలను రెచ్చగొట్టి కాళ్ళను గడుపుకొని అనేక రకాల మతకళాలు సృష్టించిన పరిస్థితి ఆ ప్రభుత్వంలో ఉండేది. మీరు ఈరోజు అవన్నీ పోయి అన్ని పండుగలు, రంజాన్ కానీ, వినాయక చవితి కానీ, బతుకమ్మ పండుగ కానీ, క్రిస్మస్ పండుగ కానీ సర్వ మతాలకు నిలయంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఈరోజు పేదవాళ్ళకి ఇవ్వడం అనేది ఆ పేదవాళ్ళ ముఖంలో ఎంతో సంతోషం ఉంది. ఈరోజు వచ్చినటువంటి పేద ముస్లింలలో ఒక బట్టలు తీసుకోవడమే కాదు, వచ్చినటువంటి వాళ్ళు చాలామంది 50% మాకు పెన్షన్ వస్తుందన్నారు. మరి మా ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, మరి మిగతా సిబ్బందికి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గురువారం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షాలతో పాలమూరు పట్టణ కేంద్రం అతలాకుతలమైంది. పట్టణంలోని పలు చోట్ల భారీ చెట్లు నేల కొరగడమే కాకుండా విద్యుత్ స్తంభాలు సైతం విరిగిపడ్డాయి.
దీంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఈ గాలికి చెట్లు, స్తంభాలు రోడ్లపై పడడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అశోక్ టాకీస్ చౌరాస్తాలో భారీ విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో సంబంధిత సిబ్బంది వెంటనే స్పందించి అదే స్థానంలో మరో స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన కార్మికుల్ని తొలగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ సిఐటియు మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల్ని తొలగించి ఆ బాధ్యతల్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించేందుకు కుట్రలు పన్నుతున్నాయన్నారు. ఈ చర్యల్ని వెంటనే మానుకొని యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై ఎలాంటి స్పందన లేకుంటే ఈ నెల 24న జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 2001 నుంచి ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులుగా పనిచేసేటువంటి సుమారు రాష్ట్రంలో 85,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులను ఈరోజు ప్రభుత్వం ఇంటికి పంపే కార్యక్రమం చేస్తూ ఉంది. బీజేపీ సర్కారు ఒక జీవో ఇచ్చి మొత్తం ప్రభుత్వ బడుల్లో వంటలన్నీ కూడా కేంద్రీకృతంగా స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చెప్పిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇది తీవ్రంగా మేము సిఐటి జిల్లా కమిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది వెంటనే ఉపసంహరించాలని చెప్పేసి వాళ్ళని నియమించాలని తమిళనాడు గవర్నమెంట్ ఏ రకంగా అయితే 3,000 వేతనం ఇస్తుందో ఆ రకంగా ఈ ప్రభుత్వం కూడా వాళ్ళతోనే పనులు చేయించాలని, లేని పక్షంలో రేపు 29వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మధ్యాహ్నం భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం చేస్తా ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్నం భోజనం నిర్వహిస్తున్న కార్మికులంతా కూడా 28వ తారీఖు రోజు మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున మండల రెవెన్యూ కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహించాలని చెప్పేసి సిఐటి మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ బులెటిన్లో వచ్చిన విరామం తీసుకుందాం. Priharsha Neuro Psychiatric and Multi-Speciality Hospital, opposite Government Hospital, Geeta Hotel Line, Mehboob Nagar. Phone 9951237840. Ravi Super Speciality Danta Vaidyasala, Crown Garden Degra, Canara Bank Veedhi, New Town, Mehboob Nagar. Cell numbers 9881234223 and 8712222728. New Sana Furniture House, BR Gupta Complex, beside Hero Honda Showroom, Srinivasa Colony, Mehboob Nagar. Admissions are in progress for nursery to 9th class. Shloka, a Birla School, behind Ignesh Virat Hotel, NH44, Taluka Club Road, Jadcherla. भूमि गुरुकुल की एक ऐसी విరామం అనంతరం తిరిగి బులెటిన్లోకి పునఃస్వాగతం. జూలై 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ వారి ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఆ సంస్థ కార్యదర్శి చంద్రమోహన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పుస్తక పఠనం, సాహిత్య అధ్యయనంపై విద్యావంతులకు ఆసక్తి పెంచేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పుస్తక పఠనంతో పోటీ పరీక్షలకు సంసిద్ధులవుతున్న విద్యార్థులకు తగిన సమాచారం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తకాల్ని చదివి జ్ఞాన సముపార్జన చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ కాలేజీలో ఈరోజు పుస్తక పఠనం, సాహిత్య అధ్యయనం మీద సదస్సు పెట్టాము. విద్యార్థులందరినీ కూడా పుస్తకాలు చదవండి, అక్షరాలు ప్రేమించండి, సాహిత్యాన్ని చదివితేనే జీవితం మారుతుంది. ఈరోజు అనేక పోటీ పరీక్షల్లో కూడా తెలంగాణ సాహిత్యం మీద ప్రశ్నలు వస్తున్నాయి. పుస్తకాల వైపు మరలండి, కేవలం టెక్స్ట్ పుస్తకాలు మాత్రమే కాదు, సాహిత్యాన్ని చదవండి అని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహిస్తూ సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సు సందర్భంగా జూలై 1 నుంచి 7 వరకు టిటిడి కళ్యాణ మండపంలో జరిగేటువంటి పుస్తక ప్రదర్శనకు విద్యార్థులందరినీ పెద్ద ఎత్తున తరలి రావాలి అని, ఉపాధ్యాయ వర్గం విద్యార్థులు పెద్ద ఎత్తున రావాలని పిలుపునిస్తూ ఈ సదస్సు నిర్వహించాం. తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని పాత తాజ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సనాతన బాలస్వామి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు సమాజంలో శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం విస్తరించాలని ఉపవాస దీక్షలు చేపడతారన్నారు. తమకు ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పెన్షన్ పద్ధతి కాకుండా
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే విధంగా ప్రార్థనలు చేయాలని ముస్లిం సోదరులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి కామర్తి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు మామ్నార్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మామ్నార్ జిల్లాలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు త్వరగా తీరాలని అల్లా సాక్షిగా సహృదయంతో ప్రార్థనలు చేసి ఈ పాత పెన్షన్ సాధనను తొందరగా సాధించాలని ఈ మా టీఎస్సీపీఎస్ఏను దీవించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం పైన సానుకూలంగా దృష్టి వహించి తొందరగా ఏదైతే డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీని త్వరగా ఆమోదించి మా యొక్క సిపిఎస్ ఉద్యోగులకి సామాజిక భద్రతను కల్పించాలని కోరుకుంటున్నాం. ఈరోజు మేము టీఎస్సీపీఎస్ఈ ఆధ్వర్యంలో మన ముస్లిం సోదరులకు పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో 30 రోజులుగా వాళ్ళు ఉపవాస దీక్ష చేసి త్వరలో రంజాన్ జరుపుకోబోతున్నటువంటి సందర్భంలో మాకు పాత పింఛన్ రావాలనే ఉద్దేశంతో కొత్త పింఛన్ని రద్దు చేసి పాత పింఛన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో మన ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేయడం జరిగింది. అల్లా గారిని కూడా కోరడం జరిగింది. కావున ఇక్కడ ఉన్నటువంటి మన ముస్లిం సోదరులందరికీ కూడా మా యొక్క జిల్లా సిపిఎస్ ఉద్యోగుల సంఘం యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తరఫు నుంచి ముస్లిం సోదరులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మన ముస్లిం ఉద్యోగ ఉపాధ్యాయ తర్వాత ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జిల్లా కేంద్రంలో రంజాన్ సందర్భంగా ముస్లిం మహిళలకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. అందరికీ సమాన గౌరవం ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్న శ్రీనివాస్ గౌడ్. ఈదురుగాలంతో కురిసిన భారీ వర్షానికి జిల్లా కేంద్రంలో అతలాకుతలం. నేల కొరిగిన భారీ చెట్లు, వెరిగిన విద్యుత్ స్తంభాలు. మధ్యాహ్న భోజన పథకంలో కార్మికుల్ని తొలగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర. సిఐటియు నాయకుడు నల్లవేలి కురుమూర్తి. ఇవి బులెటిన్లోని వార్తా విశేషాలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతిదృశ్యం ప్రజాపక్షం.